ఇప్పుడు డే అంతా కేటాయించేద్దాం. అంటే మనం చేసే పనుల గురించి అందరూ వర్క్ చేస్తూ ఉంటారు ఊళ్ళలో, దాన్ని మర్చిపోయి మళ్ళీ కొంచెం సంతోషంగా ఉండాలని. అండ్ మన హెల్త్కి కూడా మంచిది స్పోర్ట్స్ అంటే. దాన్ని కొంచెం వీళ్ళు ఫస్ట్ టైం తీసుకురావడం బాగా మన అదృష్టం. ఎప్పుడు కూడా ఏ స్కూల్లో కూడా నేను ఇక్కడ వరకు చూడలేదు ఇలాంటి పేరెంట్స్ మీట్ చేయడం. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. Who will select? పైకి వెళ్ళింటారు మీరేనమ్మా. ఎస్ హెడ్స్. సో టాస్ వన్ బై వెన్నెలా టీమ్. వెన్నెలా మేడం. Task won by Vanilla Madam team. Choice right or court, your wish. Right, okay. వెరీ గుడ్. Once introduction. ఇంట్రడక్షన్ మేడం బై మేడం. Santa madam.
స్టడీ పరంగా కానీ మా పిల్లల పరంగా కానీ ఎక్కడ ఏ స్కూల్లో ఏ మండలంలో కూడా చూడలేదు ఇప్పటివరకు. అంటే పేరెంట్స్కి ఇట్లాంటి పోటీలు పెడతారని నేను మొన్న అనుకున్నా ఇట్లుంటే బాగుండు అని చెప్పి సార్ గెలిపించినట్టుగానే సార్ మా ఉద్దేశం అర్థం చేసుకుని మళ్ళీ మా కొంచెం పోటీలు పెట్టారు. చాలా బాగా అనిపించింది. అదే నేను ఎప్పుడు అనుకున్నా పిల్లలు ఆడిపించేటప్పుడు కానీ అదే మనకు ఛాన్స్ వస్తే బాగుండు, తెలిసిన వయసులో పెళ్ళి అయిపోయింది, ఆడుకునే వయసులో ఇప్పుడు ఎలా అని ఫీల్ అయ్యేదాన్ని. సార్ ద్వారా మేడం ద్వారా ఆ కోరిక ఈరోజు నెరవేరింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను రాను అని ఇక్కడ దాకా వచ్చిన. దానికి కారణం అరుణ మేడం 3 times కాల్ చేశారు. ఓ గ్రేట్. నేను రాను అనుకుంటా వెంటనే కూడా కాల్ చేశాను 2 times. స్టార్ట్ అయినా ఏంటి మరి మిడిల్లో రావడం ఎందుకు, స్టార్ట్ కాకపోతేనే వస్తాను, లేదంటే రాను అని ఆగిపోయాను. అక్కడే కింద చాలాసేపు వెయిట్ చేశాను, వెళ్ళనా వద్దా, బైక్ తీస్తున్నా అక్కడే ఆగిపోతున్నా. ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడే స్టార్ట్ అయింది రా అంటే వచ్చి జాయిన్ అయినా. లేట్గా వచ్చినా కానీ కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, సూపర్. నెక్స్ట్ రన్నింగ్లో కూడా వచ్చింది సార్. ఓ గ్రేట్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మళ్ళీ మా సరస్వతి శిశు మందిని గుర్తు చేశారు మరోసారి. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే హ్యాపీనెస్ ఎక్కడ లేదు సార్. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలతో పాటు ఇంట్లో హడావిడి ఎప్పుడు పని వర్క్ అదే టెన్షన్స్ ఉంటాయి తప్ప ఇట్లా హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. కాకపోతే పిల్లల్ని కాకుండా పేరెంట్స్ని కూడా ఇంత మంచిగా ఎంకరేజ్ చేసి గేమ్స్ ఇవన్నీ చేసినందుకు చాలా హ్యాపీ సార్. ఈరోజు ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకైతే నా పెద్ద పాపతోటి అన్ని అనుభవం అయింది. ఇంకా బాగుంది. ఈరోజు అయితే నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది. సూపర్. స్కూల్ యజమానికి అండ్ పేరెంట్స్కి నాతో పాటు అందరికీ నేను ఒక్కటే హ్యాపీగా ఫీల్ అయినా ఏంటంటే సార్ ద్వారా నేను చదువుకున్నప్పుడు తీసుకున్న రీల్స్ ఇప్పుడు అట్లనే తీసుకోబోతున్నా. సో హ్యాపీ. సో నాకు టీచింగ్ ఒక ప్యాషన్. టీచింగ్ చేయాలి అని చదువుతూనే ఉండిపోయినా. కానీ వల్ల చిన్నపిల్లలు అయిపోయినా మళ్ళీ స్టూడెంట్ లైఫ్ గుర్తు చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఆడుకున్నా. థ్యాంక్ యూ. సూపర్. ఈ గేమ్ ఆడడం అనేది అసలు నిజంగా నేను ఇంట్లో అనుకున్నా, అసలు వెళ్ళి ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉంటే అయిపోయేది కదా అనుకున్నా. కానీ మేడం వినీత మేడం మళ్ళీ కాల్ చేసి రండి మీరు రండి మేడం అని చెప్తూ వచ్చి ఆడినందుకు చాలా సంతోషం అయితే ఉంది. ఒకటి గెలవకపోయినా సరే కానీ ఆడినందుకు తృప్తి అవుతుంది సార్. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి ఆటలు గుర్తుకొచ్చి అలా చాలా చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేసినందుకు.